అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. గొప్ప దేవుడు అంటే దేవుడు మనల్ని కట్టేవాడు మాత్రమే కాదు, మరలా మరలా కట్టేవాడు. ఎలా కడతాడు ఆయన? మరలా కట్టేవాడుగా. అందుకని అంటున్నాడు, నీ గోడలు కట్టించు కాలము వచ్చించున్నది. కాబట్టి దేవుడు నిజంగానే మరి ఎంత గొప్ప దేవుడుగా నుండి మరి కానాను వరకు ప్రారంభించబడి పరిచర్య జరుగుతూ కొంత పని ఆగిపోయింది అనుకున్నప్పుడు మరి దేవుడు ఎంతగానో చూపాడు. సంఘాలు ప్రార్థన చేశారు. ఈ పని కొనుక్కొని నిర్మాణానికి తోడుగా ఉన్నాడని వాగ్దానం నెరవేర్చి ఇంకొకరికి పని జరిగించాడు. అంతేకాదు మరలా దేవుడు మరి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఈ పని కొరకు ఈ రోజు ప్రారంభించబడుతున్న ఈ పని కొరకు దేవుడు ఇస్తున్న వాగ్దానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. మరలా అందరికీ చదువుదాము. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చేసింది. మరలా దేవుడి వాగ్దానం నెరవేర్చాడు. మరలా ఆ గోడలు ఆ పని కట్టించే దినాన్ని దేవుడు ఇచ్చాడు. ఇంకో మాట అంటాడు, అప్పుడు నీ సరిహద్దు విశాల. దేవుడు నిజంగా ఈ సరిహద్దును విశాలపరిచి దేవుడు నూతన కట్టడం, నూతన కార్యాలు, నూతన ఆత్మలతో. అందుకని ఈ కలవరి మందిరం యొక్క మహిమను అద్దె చెప్పినట్లుగా అది మించిపోయేదిగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని మరి పట్టుకొని మీకా 7:11 ప్రకారం మరి దేవుడు ఈ పని ప్రారంభించి సహాయపడినట్టుగా ఉపదినవృత్తాంతములు 28వ అధ్యాయము 10వ వచనం చదువుదాము. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 10వ వచనం. చదువునా? పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి అద్భుతమైన వాగ్దానం దేవుడు. రిపీట్ అయింది ఇద్దరికి. మళ్ళా దేవుడు గుర్తు చేస్తుంది. లేట్ అయితే నెక్స్ట్ ఇయర్ యాంటీకి కూడా వచ్చేది. దేవుడు తన వాగ్దానాన్ని అది ఎవరికి అవసరమో, ఎవరికి ముఖ్యమో, అలాగే ఎవరికి దేవుడు తన శక్తిని ఇస్తాడో, ఏర్పరచుకుంటాడో వాళ్ళకి తన వాగ్దానాన్ని ఇప్పుడు ఎవరికి రావాలి. దేవుడు మరి మీకే ఉంటే దేవుడి యొక్క వాగ్దానం ప్రకారం దేవుడు 2 వాగ్దానం, మందిరానికి ఇచ్చే వాగ్దానం, తన దాసునికి అని కొరకు ఇచ్చిన వాగ్దానం కూడా అలాగే దేవుడు ఈ పనంతట్లో తోడుగా ఉన్నట్టుగా నిజంగా దేవుడు కట్టేవాడుగా ఉంటుంది. కట్టబడతాం, చాలాసార్లు అనుకుంటాం దేవుడు నన్ను ఇలా విడిచిపెట్టాడా, ఇలాగ నన్ను కట్టడా, నన్ను పట్టించుకోవడానికి నేను ఒక దినము మరలా కడతాడు. ఆ కట్టబడినప్పుడు విశాలపరచు దేవుడు పూర్వపు మహిమ అంతకంటే ఎక్కువ ఘనత దేవుడు తన ప్రజలకు, తన మందిరానికి కూడా ఇచ్చేవాడుగా అలా మన పనంతట్లో దేవుడు తోడైండి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నామంలో ఈ పాల్గొన్న స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. ఈ సమయంలో దాసుడు మేనైనా మా ప్రియమైన అక్క, మా ప్రియుడిగా డాక్టర్ ఐడితో కలిసి పిల్లలు మేము ప్రార్థించే భాగం ఇచ్చారు. అలాగే మీ దాసులైన వారు కూడా తీసుకొచ్చారు. మేస్త్రి గారు యాదవ్ గారు, మేస్త్రి గారు ప్రసాద్ గారి కూడా వందనాలు. వారిని కూడా ఈ దైవ సంబంధమైన కార్యంలో పాలువారిగా చేశారు. దేవుని మందిరం కట్టాలంటే అందరికి వచ్చే భాగ్యం కాదు, అందరికి వచ్చే అవకాశం కాదు. నువ్వు ఏర్పరచుకున్న వారికే ప్రభువా అది మీరు ఇస్తారు. అలా వారిద్దరికి మీరు ఏర్పరచుకున్నందుకే వందనాలు. వారి అవసరాలను బలపరిచి మంచి జ్ఞానం ఇచ్చి ప్రభావ మరి ఏ పనులు మరి ఇక్కడ తండ్రి ఏవేవి జరగవలసి ఉన్నదో ప్రతి పనిని మీ చేతులు పంపించుకుంటున్నాం. అలాగే మీ దాసులు ప్రభావ మేనలను బట్టి వందనాలు. దాసులను బట్టి వందనాలు ప్రభావ ఏర్పరచుకొని వారు కుటుంబం పిల్లలతో సహా ఎంతగా దేవుని వారు సేవిస్తున్నారు. నిజంగా తండ్రి ఈ రోజుల్లో ఒక మాదిరికరమైన కుటుంబంగా ఉంది
పరిచయం జరిగిస్తూ అనేకులకు ప్రోత్సాహకరమైన బిడ్డలుగా మీరు ఉంచినందుకై నేను నన్ను చెల్లించుకుంటున్నాను. అవును ప్రభా, కోరుకొని మరి మనసుకు తెచ్చుకొని మరి దేవుడు తన పని జరిగించడానికే ఏర్పరచుకున్నాడన్న మాటను కూడా మీరు గుర్తు చేస్తూ వచ్చారు. అందుకే వందనాలు ప్రభా. మరలా నీ గోడను తిరిగి కట్టించు కాలం వస్తున్నది. అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడింది. ఇంత గొప్ప వాగ్దానం, ఈ వాగ్దానాలు ఎంత అద్భుతాలు ప్రభువా. వాటిని అలా మీరు నెరవేరుస్తూ వచ్చినందుకు ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇలాగ మీ కార్యములన్నిటి కొరకై మీకే కృతజ్ఞత స్థుతులు, వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువా మరొకసారి పని అంతటిని, కార్యమంతటిని మీ దయగలసాలు చెప్పుకుంటూ కావలసిన మెటీరియల్ ఏమి, కావలసిన ప్రభువా పనివారు అన్నీ కూడా మీరు జరిగించి ఈ దినం ప్రారంభించబడిన ఈ పనులు ప్రభా మరి పూర్తిగా ముగించేంత వరకు ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా, అభ్యంతరాలు లేకుండా, ఎలాంటి కొరతలు లేకుండా మీ సమృద్ధినిచ్చి ప్రభువా మీరు జరిగిస్తూ రమ్మని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని. అలాగే ప్రియ సహోదరులు సోమరాజు గారు, జోసెఫ్ చక్రవర్తి గారు, అలాగే మీ దాసు దేవరాజు గారు, మీ దాసులు కూడా నాగరికై ముందు నాకు చెల్లిస్తూ సీఎంలో కూడా సిస్టర్స్ కూడా వారు ప్రార్థిస్తున్నారు. ఇలాగ ప్రభువా మరొకసారి పనందరినీ మీ దగ్గర కప్పు చెప్పుకుంటూ వందనాలు స్తోత్రాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువు యేసు క్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు పరిశుద్ధాత్మ సదాకాలం తోడై సహాయం చేయును గాక. ఆమేన్. ప్రారంభించాలి.